హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. రాయలసీమ స్పెషల్ బ్రేక్‌ఫాస్ట్ ఉగ్గాని అండి. చాలా తక్కువ సమయంలో కమ్మని రుచితో పర్ఫెక్ట్‌గా ఉగ్గాని రావాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఉగ్గానితో పాటు మిర్చి బజ్జీ కాదు ఆనియన్ బజ్జీ ఉంటే ఆ రుచే వేరండి. రాయలసీమ అనగానే మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది కారం. కారకారంగా ఉండే ఈ వంటకాలు అందులోనూ బ్రేక్‌ఫాస్ట్ విషయానికొస్తే ఉగ్గాని, బజ్జీ కాంబినేషన్ మించింది ఏదీ లేదండి. ఈరోజు మన వీడియోలో పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఒక మిక్సీ జాడి తీసుకొని అందులో తురిమిన కొబ్బరి, పుట్నాలు, జీలకర్ర అండి. ఈ 3 మిక్సీ జాడీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన ఉగ్గానికి చాలా టేస్ట్‌నిస్తాయండి. ఇదొక టిప్ అండి. పొడి పొడిగా కూడా వస్తుంది. టేస్ట్‌తో పాటు పొడిగా ఉండాలంటే ఈ పొడి కంపల్సరీ వేయండి. ఇదే మిక్సీ జాడీలో 3 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా వద్దు. ఇలా కోర్స్‌గా ఉండాలి అన్నట్టు. ఇంకా ఒక పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోండి. కొద్దిగా జీలకర్ర ఎక్కువ ఉన్నా బాగుంటుంది. కొన్ని పల్లీలు, ఎండుమిర్చీలు 2, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసి ఈ ఉగ్గాని బజ్జీలోకి ఉల్లిగడ్డ అనేది అస్సలు ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి. ఈ ఆనియన్స్ అనేది ఉగ్గానిలోకి ఇలా ఫ్రై కాకుండా ఉంటేనే బాగుంటుంది. ఫ్రై అయినట్లయితే స్వీట్నెస్ వస్తుంది. ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్, తురిమిన అల్లం వేసానండి. ఇలా కొద్దిసేపు ఇలా ఫ్రై చేశాక ఇందులోకి నేను ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కలుపుతూనే ఉండండి. అన్ని ఈవెన్‌గా ఫ్రై అవుతూ ఉంటాయన్నట్టు. ఇప్పుడు ఒక టమాటా, చిన్న సైజు టమాటా చాలండి. ఈ టమాటాను వేసి కొత్తిమీరను వేసి ఇలా కలిపేసుకోండి. ఇదొక 2-3 మినిట్స్‌లో ఫ్రై అయిపోతుందండి. ఈ లోపల మనం మరమరాలు ఉన్నాయి కదండీ! వాటిని క్లీన్ చేసుకోవాలండి. ముందే పెట్టుకున్నట్లయితే మెత్తగా అయిపోతాయి అన్నట్టు. నేను అది స్టవ్ మీద అలా పెట్టేసి వెంటనే మరమరాలని వాష్ చేసుకుంటున్నానండి. వాటర్‌లో కంపల్సరీ మరమరాలని వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుందండి. దీన్ని ఇలా పిసుక్కుంటూ కడుక్కోవాలండి. ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎక్కువ నానబెట్టినట్లయితే బాగా మెత్తబడిపోయి కరిగిపోతుందన్నట్టు. ఇలా ఫాస్ట్‌గా పిసుక్కొని మొత్తము ఒక్కసారి చాలండి కడుక్కున్నట్లయితే. ఇలా గట్టిగా పిండుకోవాలండి. ఇలా పిండుకొనేసి ఒక జాలీలోకి వేసుకోండి వెంటనే. అలా వేసుకోవడం వల్ల వాటర్ ఏమైనా ఉన్నట్లయితే కూడా కిందకెళ్ళిపోతాయి అన్నట్టు. ఇది మాత్రం కంపల్సరీ చేసుకోవాలండి. డైరెక్ట్ అస్సలు వేసుకోకూడదు. చూసారు కదా, ఇక్కడ పొడి పొడిగా ఉంది. ఇలానే ఉండాలండి. బాగా ముద్దగా కూడా ఉండకూడదు. వాటర్ క్వాంటిటీ అనేది అస్సలు ఉండకూడదు. ఇక్కడ మన టమాటా మెత్తబడ్డది కదండి, అంటే ఉడికిపోయింది కదా. ఇంకా ఇందులో చింతపండు రసం అండి. ఇది కంపల్సరీ వేయాలండి. బాగుంటుంది పుల్లగా. ఇక మన మరమరాలను కూడా వేసేయండి. మరమరాలతో పాటు కొద్దిగా పసుపు, ఉప్పు వేయండి. ఇప్పటివరకు మనం ఉప్పు వేయలేదు. 2 టేబుల్ స్పూన్ల ఉప్పు పడుతుందండి. ఇలా వేసి కలుపుకోండి. టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి అంతా మన మరమరాలకి పట్టేటట్టు కలుపుకోండి. ఇదంతా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇందులోకి మనం చేసుకున్నటువంటి పుట్నాల పొడిని వేయండి. 2 టేబుల్ స్పూన్లు చాలండి. ఇది వేసాకనే మన ఉగ్గానికి అనేది టేస్ట్ అనేది వస్తుంది. ఇంకా రెడీ అయిపోయిందండి. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి ఉగ్గాని అండి. బజ్జీతో, మిర్చి బజ్జీ కానీ, ఉల్లిగడ్డ బజ్జీ గాని వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్, కొత్తిమీర, లెమన్ పిండుకొని తిన్నారంటే సూపర్ ఉంటదండి. పక్కకి 2 బజ్జీలు వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. మరిన్ని టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.